వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో పోటెత్తిన దేవాలయాలు, ప్రత్యేక పూజలు నిర్వహించుకున్న భక్తులు. కళాశాల విద్యార్థిని ఆత్మహత్య, కాలేజీ యాజమాన్యంపై మండిపడ్డ కుటుంబ సభ్యులు. రాజకీయాలు కాపులకు తగిన ప్రాధాన్యత కల్పించాలి, గుంటూరులో సమావేశం నిర్వహించిన కాపు సోదరులు. పల్నాడు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండలో కార్తీక సోమవారం పౌర్ణమిని పురస్కరించుకొని త్రికోటేశ్వర స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. రాత్రి నేత్ర పర్వంగా జ్వాలాత్వరణం జరిగింది. ఈ సందర్భంగా స్వామికి అఖండ పూజ నిర్వహించారు. కోటయ్య స్వామికి విశేష అలంకారం చేశారు. తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు కొండకు తరలివచ్చి స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున భక్తులు దీపారాధనలు చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దంపతులు స్వామిని దర్శించుకొని జ్వాలా తరుణ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు కోటి దీపోత్సవం చేశారు. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో ఎన్ఈసీ కళాశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య సమస్యల రీత్యా తలకు రాసుకుని ఆయిల్ తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. విద్యార్థిని మృతదేహాన్ని కళాశాల సిబ్బంది
ఎన్బీఎస్పీ నర్సారావుపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలు మల్లవరం గ్రామానికి చెందిన విద్యార్థిగా బంధువులు తెలిపారు. చదువు కోసం పల్నాడుకు వెళ్లి విగత జీవిగా పడి ఉన్న బిడ్డను చూసి మృతురాలి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు బంధువులు శోక సంద్రంలో మునిగి కన్న కూతురు ఆకస్మిక ఆత్మహత్య చూసి మృతురాలి తండ్రి నోట మాట రావటం లేదు. విద్యార్థిని ఆత్మహత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు. అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిందని కళాశాల యాజమాన్యం పేర్కొన్నారు. నిన్న జరిగిన రాష్ట్ర స్థాయి కాపు సమావేశంలో ఏ పార్టీ అయితే కాపులకు ప్రాధాన్యత ఇస్తుందో దానికే మా మద్దతు ఉంటుందని రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు ఎర్రబోతు నాగేశ్వరరావు అన్నారు. నేడు గుంటూరు అరండల్పేటలోని ఓ హోటల్లో గుంటూరు జిల్లా ఉమ్మడి కాపు సోదరులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబోతు నాగేశ్వరరావు మాట్లాడుతూ కాపులకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుర్తింపు లేదన్నారు. రాజకీయంగా మేము ఎదుగుతున్నామని తెలిపారు. అన్ని పార్టీల వారిని మాకు టికెట్లు ఇవ్వాలని కోరుతున్నామని తెలియజేశారు. కాపులను గుర్తించిన పార్టీని భూస్థాపితం చేస్తామని అన్నారు. నర్సారావుపేట పార్లమెంట్లో 4 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. అనంతరం గుంటూరు జిల్లా కాపునాడు అధ్యక్షుడు మిరియాల గోపి మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో 27% కాపులం ఉన్నామని తెలియజేశారు. ఎవరైతే మాకు ప్రాధాన్యత ఇస్తారో ఆ పార్టీకి మా మద్దతు ఉంటుందని తెలిపారు. ప్రతి ఎన్నికల్లో కాపులను మోసం చేసి వాడుకుంటున్నారని తెలియజేశారు. మాకు తమాషా ప్రకారం రాజకీయంగా సీట్లు కేటాయించాలని పార్టీ అధినేతలను కోరారు. ఈరోజు నా పేరు ఎర్రగోపు నాగేశ్వరరావు అండి. నేను రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటరావు కాపునాడు ఉపాధ్యక్షుడు. నేను ఈరోజు ఈ సమావేశం అర్జెంటుగా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే నిన్న మాకు మంగళగిరిలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం వనభోజనాల రూపంలో జరిగినటువంటి సమావేశంలో కాపు పెద్దలందరూ కూడా సూచించింది ఏంటంటే ఎక్కడైనా సీట్లు కాపులకి కన్నా తక్కువ ఇస్తే ఈసారి మనం క్రమించే ప్రశ్నే లేదు. కాపులకు తగిన పార్టీ ఏ పార్టీ అయితే గుర్తింపుతో ఆ పార్టీనే మనం భుజాన్ని ఎత్తుకుంటాం. కాబట్టి ఈ విషయాన్ని అన్ని పార్లమెంట్ పరిధిలో కానీ అన్ని నియోజకవర్గాల పరిధిలో కానీ ఉమ్మడి జిల్లా మన గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లా పరిధిలో కానీ ఎవరికి వాళ్ళు ప్రెస్ పెట్టి మనం కూడా అడగాలి. అడగకపోతే మనం అడగట్లేదు అనుకుంటున్నారు. కాబట్టి అందరూ అడగండి అని వాళ్ళు సూచన మేరకు ఇవాళ మేము ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే మేము ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు 10-12 నియోజకవర్గాల్లో కాపులు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నాం. మేము మా కాపులకి ఏ పార్టీకి కూడా సరైన గుర్తింపు లేదు. గుర్తింపు ఉన్న పార్టీకి ఏం అధికారం ఉండదు. అధికారం ఉన్న పార్టీ ఏం గుర్తించరు. కానీ అందుకని ఈసారి ఏంటంటే మేము నిర్ణయం తీసుకున్నాం. ఏ పార్టీ అయినా ఎవరైనా సరే నవ్యాంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం రాష్ట్రాన్ని నిర్ణేత శక్తిగా ఎదిగి ఉంది ఇవాళ. కాబట్టి దానికి మద్దతుగా రాజకీయ పార్టీలు కూడా అన్ని రాజకీయాలు ఒక పార్టీ గురించి మేము చెప్పట్లా. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో టీడీపీ ఎస్సీ సెల్ నేతల నిరసన నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ నిధులు నిలిపివేసి పక్కదారి పట్టిస్తున్నారని ఎస్సీ నేతలు వెల్లడించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం సమస్య వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. బ్రహ్మారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు దళిత వర్గాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. మరి దళిత వర్గాలకు వచ్చిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయ్యే వర్గాలపైన దాడులు చేయడం, ఆ వర్గాల నిధులు వాడుకోవటం చూస్తుంటే తల్లిపాలు దాగి రొమ్ము గుద్దేశారు. జై చంద్రబాబు నాయుడు గారు దాడులు అరికట్టాలి, దళితులపై దాడులు పరిరక్షించాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా, స్వాతంత్రోద్యమ నాయకులకు ఆలోచనలకు అనుగుణంగా ఈ రాష్ట్రాన్ని పాలించాలని
తెలుగుదేశం పార్టీ తరపున యావత్తు దళిత జాతి తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జోహార్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి జోలకంటి బ్రహ్మారెడ్డి గారి నాయకత్వం. జై భీమ్. చాలు, మాకు ఇవ్వాల్సిన నిధులు కూడా మీకు ఇష్టం వచ్చినట్టు అమ్మఒడికి నానబుట్టికనట్లు మీరు అన్ని తరలించుకొని చివరికి మమ్మల్ని మొండి చేతి చూపిస్తున్నారు. మా బిడ్డలు ఎంతో మంది నిరుద్యోగులై రోడ్ల మీద తిరుగుతున్నారు. మాకు స్వయం ఉపాధి లేక ఎంతో మంది మరి వలసలు వెళ్లిపోతున్నాం. కనీసం తినడానికి తిండి కూడా లేక మేము అనాథలం అయిపోతున్నాం. ఇట్లా ఎస్సీలను చెయ్యాలనే ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందా? అందుకనే మేమంటున్నాం, మాకు జరిగిన అన్యాయానికి మా దళితులపై జరుగుతున్న అన్యాయాలను దాడులను ప్రశ్నించకపోగా తిరిగి మాపైన కేసులు పెట్టి మమ్మల్ని జైలు పాలు చేసే పరిస్థితి మేము ఈరోజు మా భారతదేశంలో ఉన్నామా లేకపోతే మేము బ్రిటిష్ పాలనలో ఉన్నామా అనేది మాకే సందేహం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వెంటనే మీరు దీనిపైన స్పందించి ఈ దళితులను ముందుకు నడిపిస్తారని చెప్పేసి ఆశిస్తాను. కనీసం నీకు మనసు కూడా రావట్లేదు. నీకు మనసు ఎలా ఒప్పింది అని మేము అడుగుతున్నాం జగారెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు, హక్కు కలదు నిన్ను ప్రశ్నించంగా నాకు. ఎందుకంటే దళితులు నీకు మేనమామలైనప్పుడు ఆ దళిత జాతికి చెందిన వ్యక్తిని నేను నీకు బావమర్దిని అవుతా. మరి నీకు మేనమామ బిడ్డలమైనప్పుడు ఈ ఎస్సీ నిధులు ఎలా వాడుకున్నావు? ఈ దళిత గిరిజన వర్గాల మీద దాడులు చేస్తుండి నిందితులు యథేచ్ఛగా తిరుగుతున్నా వారిని ఎందుకు నిలువరించలేకపోయాయని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ఈ దళిత గిరిజన వర్గాల దాడులను అరికట్టి ఈ దళిత గిరిజన వాడలకి చెందాల్సిన సప్లై నిధులను చెందించాల్సిందిగా. అందరికీ నమస్కారం. నా పేరు సాతులూరి కుమార్, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులను, మాచెర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు జోలకంటి బ్రహ్మారెడ్డి గారి ఆదేశాల మేరకు మాచెర్ల నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు, దౌర్జన్యాలను, ఎస్సీ కార్పొరేషన్ నిధులను, ఎస్సీ సప్లై నిధులను దారులు మళ్లించి రాష్ట్ర అభివృద్ధికి, దళితుల అభివృద్ధికి ఆటంకపరిచిన ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని త్వరలో ఎలక్షన్ సమయంలో నాగేంద్రబాబు ఎస్సీసీఎల్ ఆర్గనైజర్ని తెలుగుదేశం పార్టీ ఈరోజు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో దళితులకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి సొంత రాజ్యాంగం రాసుకొని దళితులపై అన్యాయాలకి పాల్పడుతున్నాడు అనేది అంశంపైన మాట్లాడదలుచుకున్నాను. నేను రాష్ట్రంలో డాక్టర్ సుధాకర్ గారిని అయితేనేమి, మరి అదేవిధంగా రేపల్లి రైల్వే స్టేషన్లో దళిత మహిళను, మరి గుర్జార్ రైల్వే స్టేషన్లో మరి ఒక దళిత మహిళను, మరి వీటి మీద ఎవరు కూడా ప్రశ్నించడానికి వీలు లేకుండా ఆయన సొంత రాజ్యాంగాన్ని అమల్లో పెట్టుకొని ఆ కేసును కూడా రైల్వే పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సోమవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన కలెక్టర్ స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తమ ఫిర్యాదులు కలెక్టర్కు చెప్పుకునేందుకు వచ్చారు. ఫిర్యాదుదారుల వద్ద నుండి జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ రాజకుమారి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం బాధితులు మీడియా ఎదుట తమ బాధను వెల్లబోసుకున్నారు. దూరం రావాలి, మీరు కొంచెం రావట్లేదు రాదు. ఇందులో చూస్తే దాన్ని వర్ష పెట్టారుగా వామ్మో. చూడా పేరు చెప్పు. మాది ఎరంచెట్టు బాలయ్యండి. మాది గోరంట్ల లాంగ్ గ్రామంలో పొలం ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టేసి, బాగా ఇబ్బంది పెట్టేసి నన్ను అల్లాడిస్తున్నారు. ఇప్పుడు కాదండి, తిరగటం బిగిన్ చేసి 2014 నుంచి తిరుగుతున్నాను. అయినా కూడా న్యాయం జరగట్లేదు. ఎవరో ఆక్రమించేసి చేస్తున్నాను. నేను పోయి వాళ్ళని అడుగుతున్నా కూడా వాళ్ళు ఏం సమాధానం జరగట్లేదు. ఎవరు ఆక్రమించింది? ఎవరు గోవిందరావు ఎప్పుడు ఇచ్చారు?
ఈ హౌసింగ్ కెనాల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పేరుచెర్ల ఎంపీటీసీ పేరుచెర్లలో ముఖ్యంగా వాటర్ సమస్య ఎక్కువగా ఉంది. మా ఊరి జనాభా వచ్చేసరికి 27 మంది దాకా ఉన్నారు. మాకు పేరుచెర్లలో 2 బోర్లు మాత్రమే ఉన్నాయి లక్ష్మీనరసింహ కాలనీలో. ఆ వాటర్ మొత్తం సెంటర్కి శివభారతి కాలనీకి వైఎస్ఆర్ కాలనీకి సెంటర్ మొత్తానికి ఆ నీళ్ళే ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 2 బోర్లు మాత్రమే ఉన్నాయి. అవి కాకుండా మాకు మేడిగుంట నుంచి నీళ్ళు వస్తున్నాయి. మేడిగుంట నుంచి నీళ్ళు రాని పరిస్థితిలో ఈ 2 బోర్లతో మాకు నీళ్ళు సరిపోవట్లేదు. అవి కూడా ఒక రోజు మార్చి రోజు మాత్రమే నీళ్లు సప్లై చేయడం జరుగుతుంది. లాస్ట్ 3 or 4 yearsగా ఉంది. ఈ ప్రాబ్లం గురించి మేము మండలంలో కూడా డిస్కస్ చేసాము. అక్కడ ఎటువంటి ఎమ్మెల్యే గారు ప్రజెంట్ లేరు కాబట్టి. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని నగరం మండలం చిన్నమట్లపూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్ను ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు ప్రారంభించారు. నూతన శాఖ బ్రాంచ్ ప్రారంభించడం ద్వారా గ్రామ ప్రజలకు మరింత వెసులుబాటు కలుగుతుందన్నారు. Okay, good. పెద్ద మనిషి నువ్వు కూడా ముందుకి పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నూరి ఫాతిమా సూచించారు. సోమవారం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ఆదేశాల మేరకు నియోజకవర్గ పరిధిలోని 3వ వార్డులో ఓటు దరఖాస్తు క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపుకు ముఖ్య అతిథిగా హాజరైన నూరి ఫాతిమా మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి మేలు జరిగిందన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 175 స్థానాలకు 151 సీట్లు ఇచ్చిన ప్రజలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో ఘన విజయం చేకూర్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పోలవరపు జ్యోతి, 15వ వార్డు కార్పొరేటర్ రమణబోయిన అజయ్ యాదవ్, వైసీపీ శ్రేణులు తోట ఆంజనేయులు, అంకమ్మరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా అమరావతి అమరేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ప్రత్యేక పూజల కోసం భక్తులు పోటెత్తారన్న విషయం తెలిసిందే. అయితే ఆలయంలో వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యం వహించారు. కుప్పలు తప్పలుగా పేరుకుపోయిన వ్యర్థాలను సకాలంలో తొలగించకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. దేవాలయంలో భారీగా పోగు చేసిన చెత్త కుప్పల మధ్యనే దీపాలను వెలిగిస్తూ మహిళా భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఏమి పట్టనట్లు వ్యవహరిస్తూ భక్తుల సౌకర్యాలు ఏర్పాట్లు చేయకుండా కొందరి సేవలో మాత్రమే తరలిస్తున్నారని ఆలయ ఈవో గోపిపై భక్తులు మండిపడ్డారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నేతలు కార్యకర్తలతో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీపై తూర్పు ఇన్ఛార్జ్ మొహమ్మద్ నజీర్ సమావేశం నిర్వహించారు. సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తూర్పు ముఖ్య నేతలతో పాటు కార్యకర్తలు ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా యువగలం పాదయాత్ర సక్సెస్ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రతి ఒక్కరూ కనీసం 10 నుంచి 20 రిజిస్ట్రేషన్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అహ్మద్ గారికి ఇన్ఛార్జిగా ఇచ్చారు కాబట్టి దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఉపేక్షించేది లేదు. వేరే వాళ్ళు కానీ వచ్చి భవిష్యత్తు గ్యారెంటీ చేస్తామని ఇంకో గ్యారెంటీ చేస్తామని అంటే మాత్రం లేదు. మనం పక్కాగా చేస్తున్నాము, దాన్ని చేసి చూపిద్దాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ముందుగా ఈరోజు మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం చేపట్టినటువంటి యువగళం పాదయాత్ర మళ్ళీ ప్రారంభించడం జరిగింది. అంటే యువగళం పాదయాత్ర ప్రారంభమైన రోజు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చేపట్టకూడదని, యువగళం పాదయాత్రగా ముందుకు సాగకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు. అయినా కూడా యువగళం పాదయాత్ర ద్వారా పార్టీ ఎంతో ముందుకు వచ్చి అనేక విషయాల్లో చాలా స్పష్టతగా పనిచేస్తున్నటువంటి విధానం మనందరికీ కూడా తెలుసు. యువగళం పాదయాత్ర మొదలైనటువంటి రోజు నుంచి 2840 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఎన్ని కష్టాలు పడ్డా, చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినా కూడా పార్టీ నిలదొక్కుని ఈరోజు ఎంతో ఉత్సాహంతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే కేవలం 14వ తారీఖు నుంచి మీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. 14వ తారీఖు నుంచి ఈరోజు 25వ తారీఖు, ఈరోజు 10,000 మైలు రాయిని మనం దాటగలిగాం. అంటే 11 రోజుల్లో 10,000 మంది దగ్గరికి పార్టీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని తీసుకొని వెళ్ళాం. వచ్చే నెల 15వ తారీఖు దాకా ఈ కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి స్పీడ్ని 2 రెట్లు పెంచుకుంటే, అంటే 10 రోజులకి 20,000 చొప్పున మనం టార్గెట్ పెట్టుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి బూత్ కూడా చంద్రబాబు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్, వర్ధిల్లాలి అచ్చెన్నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి అచ్చెన్నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెల్లారి శ్రావణ్ కుమార్ గారి నాయకత్వం, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అక్రమంగా ఓట్ల తొలగింపులో మద్దాలగిరి హస్తం ఉందని నేను ఆధారాలతో సహా బయటపెట్టిన తమ మీద ఎమ్మెల్యే మద్దాలగిరి ఈ ఫేక్ అంటూ పోలీసుల్ని ఆశ్రయించడం హాస్యాస్పదంగా ఉందని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. నిజంగా ఎమ్మెల్యేకి దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని ఆయన కార్యాలయంలో నేడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు దొంగ మద్దాలగిరి అని బాహ్య
ప్రపంచానికి తెలిసిపోయిందని కొత్త నాటకానికి తెరతీశారని తెలిపారు. ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకుని నువ్వు పశ్చిమ నియోజకవర్గంలో చేసిన దందాలు వాస్తవం కాదా అని, వ్యాపారవేత్తల దగ్గర నుండి బిల్డింగ్ యజమానుల వరకు నువ్వు డబ్బుల కోసం వేధించిన విషయం వాస్తవం కాదా అని అన్నారు. నువ్వు నిజాయితీ పరుడివి అయితే నేను బయట పెట్టిన స్క్రీన్ షాట్లు మార్ఫింగ్ అంటూ కేసు పెట్టిన నువ్వు దమ్ముంటే కేసు రిజిస్టర్ చేయించు, ఫోరెన్సిక్ పరీక్షకు పంపు, ఎప్పుడైనా ఎక్కడైనా నేను విచారణకు సిద్ధమని కోవెలమూడి రవీంద్ర తెలిపారు. ఈ సమావేశంలో డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. అట్లా మేము నిరూపించలేని రోజున మేము బేషరతుగా ఈ రాజకీయాల నుంచి కూడా విరమించుకుంటాను కూడా మీ మీడియా సోదరులు తెలియజేస్తాను. ఇంతకు ముందు కూడా చెప్పా, మీరు ఏ సమయం ఎక్కడ పెడతారో ఒక వేదిక ఏర్పాటు చేయండి, మీడియాను పిలవండి, అట్లాగే ఫోరెన్సిక్ వాళ్ళని పిలవండి. మీరు అక్కడ ఆ యొక్క ప్రదేశంలో మేము బహిరంగ చర్చకు సిద్ధం. ఆ రోజు ఇది ఇట్లాంటిది వస్తుందని చెప్పి ముందు నుంచి మేము చెప్తున్నాం క్లియర్గా. మా దగ్గర మద్దా దగ్గర నుంచి వచ్చిన ఎవిడెన్స్లు ఫోరెన్సిక్ పంపించుకోండి, మీరు ఎవరికైనా పంపించుకోండి. అది కనుక నిజం కాదన్నప్పుడు మేము బేషరతుగా రాజకీయాల నుంచి తప్పించుకుని మరి ఆయన ఏం చేస్తాడు, ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నా. అట్లాగే 2 మాటలు చెప్పాడు అతనే, మాకు ఏదో ఫ్రస్ట్రేషన్లో మాట్లాడానండి. నాకే ఫ్రస్ట్రేషన్ లేదు బాబు. నేను ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా 1999 నుంచి అడుగుతున్నాను. 99 నుంచి నాకు ఈకుండా కష్టపడడానికి ఈకుండా మీ పొట్టాలకు ఇచ్చినా కూడా మేము మోస్తానే ఉన్నాం. కానీ నిన్ను మోసేమో లేదో నీ అంతరాత్మకు తెలుసు, మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు తెలుసు, నీ ఆత్మసాక్షిగా తెలుసు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఏ డిసిషన్ తీసుకున్నా మేము బాధ్యతాయుతంగా చేసేవాళ్ళని కానీ ఎప్పుడు పార్టీకి వ్యతిరేకం చేయలే. నీకులాగా ఒక అనామకుని తీసుకొచ్చి ఈస్ట్లో టికెట్ ఇచ్చి ఓడిపోయినా మళ్ళా పశ్చిమ నియోజకవర్గంలో ఇచ్చి గెలిపించాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ని నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశాడా? ఎక్కడ నువ్వు 2 టౌన్లో చేసింది? ఏ కాంట్రాక్టర్ దగ్గర ఎంత డబ్బులు అభివృద్ధి చేసావో నా దగ్గర చిట్టా ఉంది. ఏ హోటల్ దగ్గర నీ పార్కింగ్ తీసుకున్నావో, పార్కింగ్ డబ్బులు కలెక్ట్ చేసావో దానికి సాక్షి కొత్త మాసం నందు నీకు 5 లక్షలు ఇచ్చాడో లేదో కూడా నేను మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తున్నా. ప్రతి ఎవిడెన్స్ ఉంది. బహిరంగ చర్చకి రా. ఏ బిల్డింగ్ దగ్గర ఎంత తీసుకున్నావు, ఏ రోడ్ కాంట్రాక్టర్ దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నావు, నువ్వు నిజాయితీ పరుడువా? ఎంతవరకు నిజాయితీ ఉందో ముందు నువ్వు చూసుకో. ముందు నీ సీట్ సంగతి నువ్వు చూసుకో. జగన్ రెడ్డి ఇస్తాడో లేదో. నేను ఎప్పుడు ఎక్కడ నాకు సీట్ వస్తుందని కానీ మీరందరూ నాకు జేజేలు కొట్టాలని నేను ఏ రోజు చెప్పబోను కూడా గుర్తుపెట్టుకోండి. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నా. నాకు ఎటువంటి ఫ్రస్ట్రేషన్ ఉండదు. కాకపోతే మీ పోటాలు చేసి అక్రమాలు మాత్రం ఎండగడతా నేను. అట్లాగే మరలా చెప్తున్నా, ఈ చాటింగ్ కనుక నువ్వు చేసింది కాదని నిరూపించగలిగితే నేను తప్పకుండా రాజకీయాల నుంచి పర్మనెంట్ గా తప్పుకుంటాను సిద్ధం. మరి నువ్వేం చేస్తావో చెప్పు. నిన్న మా వాళ్ళు కూడా మార్పింగ్ చేశారని చూపిస్తావా? మీ వాళ్ళగా మార్పింగ్ చేసే పని మా దగ్గర నిజాయితీ ఉంది. ఇచ్చావు కదా కంప్లైంట్ రిజిస్టర్ చేయమను ఏఎస్పీ గారిని. దాన్ని ఇన్పార్షియల్ గా మీరు దాన్ని ఇంట్రాగేషన్ చేసి ఎవరు తప్పు చేసినా శిక్షించాలి చట్ట ప్రకారం అని చెప్పి ఈ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. చిలక వారి కుటుంబం 2 రాష్ట్రాల్లో సుమారు 5 లక్షల మంది ఉన్నారని వట్టి చెరుకూరు ఎంపీపీ చిలక సుబ్బారావు అన్నారు. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వద్ద ఏర్పాటు చేసిన చిలక కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో చిలక వారు మాట్లాడుతూ కేవలం 3తో మొదలు పెట్టామని, నేడు తెలుగు రాష్ట్రాల్లో 5 లక్షల మంది ఉన్నారని తెలియపరిచారు. ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకుంటున్నామని అన్నారు. మా చిలక వారి కుటుంబాల్లో విద్యాపరంగా వెనుకబాటు ఉన్నామని తెలియజేశారు. అలాంటి వారందరికీ ఆర్థిక సహాయం చేసి వారు ఎదిగేందుకు సహాయం చేస్తున్నామని అన్నారు. రాజకీయంగా ఉద్యోగపరంగా ఎదగాలని కోరుకుంటున్నామని తెలిపారు. విదేశాల్లో కూడా చిలక కుటుంబ సభ్యులు ఉన్నారని కొనియాడారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీల అధినేతలు మాకు రాజకీయం ప్రాధాన్యత కల్పించాలని కోరారు. మా జనాభా కూడా చెప్పుకోదగిన విధంగా ఉంది లెక్కలో. ప్రతి నియోజకవర్గంలో పక్కన వేమూరు నియోజకవర్గం కానివ్వండి, ఇటు వస్తే ఎర్రగొండపాలెం కానివ్వండి, ఇంకా ప్రతిపాడు నియోజకవర్గం కానీ, పెదకూరుపాడు నియోజకవర్గం కానీ, నర్సరావుపేట, అన్ని చోట్ల ఉన్న మా జనాభాని మేము ఇంకా వివరించి మేము బుక్లెట్ ప్రింట్ చేయబోతున్నాము. అంటే మాకున్న సమాచారం ప్రకారం 5 లక్షల పై చిలక వంశస్థులు ఉన్నారు. నమస్కారం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5 లక్షల చిలక కుటుంబ సభ్యులందరూ కూడా
ఈ రోజున చిలక వారి ఆత్మీయ సమావేశం అని ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సుమారు 5,000 మంది చిలక కుటుంబ సభ్యులు ఈ మీటింగ్ కి హాజరు కావడం జరిగింది. మేము ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రం 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి మాదిగ కులస్తులలో అధిక శాతం మంది ఉన్నటువంటి వాళ్ళము చిలక కుటుంబ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఉన్నారు, చిలక వంశీయులు ఉన్నారని చెప్పేసి మేము తెలుసుకున్నాము. అలాగే ఇది కూడా రాజకీయ ప్రాధాన్యత అనేది, ఎందుకంటే ఈ చిలక కుమార్ పత్రికా మిత్రులారా, నా పేరు చిలక కుమార్. నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తాను. ఈ చిలక వంశం అనేది గుంటూరు నుంచే ప్రారంభమైందని చారిత్రక ఆధారాలు కొన్ని ఉన్నాయి. గుంటూరు జిల్లానే కాకుండా ప్రకాశం జిల్లా, తర్వాత కర్నూలు జిల్లా, తర్వాత నెల్లూరు, కృష్ణా డిస్టిక్లో కూడా ఈ చిలక కుటుంబ వాళ్ళని ఉన్నారు, చాలామంది ఉన్నారు. తర్వాత తెలంగాణలో కూడా చిలక కుటుంబాలు చాలా డిస్టిక్లో ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్నారు, వరంగల్లో ఉన్నారు, ఖమ్మంలో ఉన్నారు, అటు ఆదిలాబాదు, కరీంనగర్లో కూడా చాలామంది ఉన్నారు. అంతేకాకుండా ఈ ఇండియా దాటి కూడా సెటిలర్స్గా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మైగ్రేషన్ ఉంది. మా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఒకవేళ కులపు సంఘాలు లేదా ఇంకొక రీతిరకంగా వాళ్ళను ప్రోగు చేసుకొని వాళ్ళు యునైటెడ్ అయి ఉండొచ్చు, కానీ మేము చిలక వాళ్ళం అనేది మా వంశం చాలా పెద్ద వంశం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ చిలక కుటుంబాలందరినీ ఒక చోట చేర్చి మా చిలక కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడినటువంటి వాళ్ళ పిల్లలను మేము అప్లిఫ్ట్ చేసుకోవాలని, వాళ్ళ అభివృద్ధి చేయాలని చెప్పేసి అన్ని ప్రకారంగా విద్యాపరంగా చిలక కుటుంబం కలయిక అన్నగారు చెప్పినట్టు ముగ్గురితో స్టార్ట్ అయింది. 2019 22న ఇక్కడే 20న సమావేశం అయింది. ఆ తర్వాత 22లో 20 నుంచి నలుగురితో స్టార్ట్ అయింది. ఇది 22కి వచ్చేసరికి 1500 మంది స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ చిలక కుటుంబం యొక్క ఉద్దేశం ఏంటంటే, విద్య, ఆర్థిక పరిస్థితులు ఉన్న పిల్లలు విధానంలో డెఫిసిట్లో ఉన్న వాళ్ళని ఆదుకోవటం, ఆర్థికంగా ఎవరైనా మరణించి ఉన్నా కానీ ఎవరైనా ఇబ్బంది కలిగిన ఆ కుటుంబాన్ని మేము ఆదుకొని ముందుకు తీసుకెళ్ళి చదివేయటం. ఇంకా రానున్న రోజులు, ఇంకా భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు ఈ చిలక కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి ద్వారా వాళ్ళకి ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆదుకోవడానికి ముందంజలో ఉంటామని, అనాథ పిల్లలకు కానీ. నా పేరు చిలక సుబ్బారావు. అది కాదు, మైకులు జరుపుకోండి. సత్తనపల్లి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మరి ముఖ్యంగా మనం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చిలకవారి సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విద్యాపరమైనటువంటి వెనుకబడతానాన్ని రూపుమాపడానికి, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి, అదేవిధంగా ఉద్యోగాలు ఎక్కడ ఉండవో ఎడ్యుకేట్ చేయటం, వారిని ప్రోత్సహించడం, కోచింగ్ ఇచ్చే విధంగా ప్రోత్సహించడం, అదేవిధంగా ఎడ్యుకేషన్ రంగంలో ఎక్కడ ఏ రంగంలో పోతే వారు ముందుకు వెళ్తారో ఆ రంగాన్ని ఎంచుకునే విధంగా మనం ప్రేరేపిస్తున్నాం. ఒక యాప్ని ఏర్పాటు చేశామంటే, ఆ యాప్ ద్వారా ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉండవో వెతుక్కొని పోవడానికి వాళ్ళకి ఒక వేదికగా ఏర్పడుతుంది. అదేవిధంగా కోచింగ్ సెంటర్ కూడా ఒకటి పెట్టాలనే ఆలోచన ఉంది. ఉద్యోగ అవకాశాలు పొందడానికి అదొక మంచి వేదిక అవుతుందని నేను విశ్వసిస్తున్నాను. చేస్తున్నావా కెమెరాలో? అదే చేస్తున్నాను. 2000 మందితో 2023లో 4000 మందితో గ్రూపులైన ముందుకు తీసుకెళ్తున్నాం. ఐక్యత కలిగి, ప్రేమతో, మరి బంధుత్వాల్లో బాంధవ్యాలు మర్చిపోతున్నటువంటి తరుణంలో మా కుటుంబం ఇంటి పేరు కలిగినటువంటి చిలకవారి ఇంటి పేరు కలిగినటువంటి మేమందరం కూడా ఐక్యత కలిగి ముందుకు నడుస్తున్నాం. దానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి మరి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు సుబ్బారావు గారు, అలాగే తండ్రి, అలాగే మన భాస్కర్ గారు, మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కుమార్ గారు, మరి అన్న మరి అబ్రాహం అన్న, అందరం కూడా సమిష్టిగా కలిసి ఈ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలని, యావత్ దేశంలోనే కాకుండా నైజీరియా అనే ప్రాంతంలో కూడా. ఇవన్నీ బులెటిన్ విశేషాలు.